అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఆయన మన రాజు, మనలను రక్షించును. యెషయా 33:22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ప్రైజ్ లార్డ్. అవును, రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనాసీనుడు. అధికారం ఆయనది, ఆధిపత్యం ఆయనది, ప్రభుత్వం ఆయనది, సింహాసనం ఆయనది, ఐశ్వర్యం ఆయనది, శక్తి బలములు ఆయనవి, జ్ఞానం ఆయనది, రాజ్యం ఆయనది, మహిమ ఆయనది, ప్రభావం ఆయనది, ఘనత ఆయనది, స్తుతులు స్తోత్రాలు ఆయనవి. అవును, ఆయనకే కలుగును గాక, ఆయనకే కలుగును గాక. ఆయనే పొంద నరుకుడు. కారణం, సింహాసనాసీనుడును వధింపబడిన దేవుని గొర్రెపిల్లయు ఆయనే. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాల్చి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక ఈ పాపలోకానికి వచ్చి శిలువ మరణం పొందినంతగా శ్రమపడి తన ప్రాణాన్ని పానార్పణగా ధారపోసి ప్రతి వాని నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగునట్లును, అన్ని నామల కంటే పైనామంగా ఉండునట్లును హెచ్చించబడినాడు. ఆయన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించువాడు గనుక ఆయనకి యేసు అను నామం పెట్టబడింది. ఈ లోకంలోనూ దేవుడుగా, ప్రభుగాను అభిషేకించబడి నియమించబడినాడు. ఎల్లవేళలా మనతో ఉండి మనకు తోడుగా ఉండువాడు, ఇమ్మానుయేలుగా పేరు పెట్టబడినవాడు. ఆయనే మన రాజు, మనల్ని రక్షించుటకు ఆయనే సమర్థుడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నా దేవా, నా రాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మహిమ కలిగిన రాజా, నీవు నిరంతరము రాజై ఉన్నవాడు, నీతికి రాజా, యూదులు రాజా, ఇశ్రాయేలు రాజా, సర్వలోకమునకు రాజు, ఘనమైన మహారాజు, సకల యుగముల్లోనూ రాజు నీవే, యుగములకు రాజు, యుగ యుగములకు రాజు నీవే. నీవే రాజు, మమ్మల్ని రక్షించుటకు వచ్చిన నీతి గల న్యాయాధిపతివైన రాజు నీవే. తరతరములు యుగ యుగములు నీకే స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహిమ, ఘనత, ప్రభావములు నీకే కలుగును గాక, నీకే కలుగును గాక, నీకే కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.